ఏంట్రా వాగుతున్నా? ఊగిపోయే రేంజ్కి సార్ ఏం చదివారు? ఇండక్షన్ మోటార్ సార్, ఇండక్షన్ మోటార్ ఫుల్ చాప్టర్ చదువుకున్నాడు కదా. ఫుల్ చాప్టరా? In that case, Mr. Sanakaila Nikhil, can you tell us how an induction motor starts? Stop it! సార్ రామ్. Mr. Nikhil, సార్ let's have a cup of tea in my office. ఓకే. సార్ Close the door. నీకు టైప్ చేయడం వచ్చా? వచ్చు సార్. కమ్ సిట్. సార్ ఐమ్ సారీ సార్. ప్లీజ్ టైప్. మై డియర్ సార్, నేను చాలా బాధపడుతూ తెలియజేయున్నది ఏమనగా, మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి నో డెలీట్ ద మ్యాటర్. గో బ్యాక్. మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు. కమాన్ టైప్. గో అహెడ్. సార్ మా నాన్న చనిపోతారు సార్. నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు. ఆయన ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్గా చూడడానికి సార్. అది నా ఇంటి గుమ్మల్లో పిస్కొట్టకు ముందు ఆలోచించుండాలి. నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే, లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగపాణి పేరు రాయి. నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు అప్రూవర్గా మారు, నిన్ను క్షమిస్తా. నీకు 7:30 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించి చెప్పు. ఆ మానిటర్ రీడింగ్ చూడు. తలకి దెబ్బ తగిలి బాడీ ప్యారలైజ్ అయింది, కానీ మైండ్ అలర్ట్ గా ఉంది. తను మనల్ని చూడగలడు, వినగలడు, కానీ రెస్పాండ్ చేయలేడు. తన ముందు ఎవరు ఏడవకండి, నార్మల్ గా ఉండండి, మోటివేట్ చేయండి, సంతోష పెట్టండి, యూనో తన్ని నవ్వించండి. రే నిఖిల్, ఓ గుడ్ న్యూస్. మీ నాన్నకి జబ్బు నయమైపోయింది. రియా యూఎస్ నుంచి కొత్త మెడిసిన్ తెప్పించిందా, వర్కౌట్ అయింది. రే మీ ఇంట్లో అన్న ఇది మొక్కుబడా ఏంటి? ఒకళ్ళేస్తే ఇంకో పడుకోవాలని లేవరా. ఆ రోజు వెళ్ళిన స్కూటర్ రైడ్ మీ నాన్న పిచ్చి పిచ్చిగా నచ్చిందట. చెప్తే నమ్మవు కానీ రియా స్కూటర్ తీసుకొని నీకు మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళాడు తెలుసా? కదా. ఏ నిఖిల్, వెంకట్ నీతో ఏదో మాట్లాడారట. హాస్టల్ వెబ్ క్యామ్ లో ఉన్నాడు రా. ఇలా చూడరా, వైరస్ ని డిస్మిసల్ ని క్యాన్సిల్ చేస్తాడు. ప్రాబ్లం సాల్వ్. లేవరా. రే ఇక మీదట మనందరం కలిసి హ్యాపీగా కాలేజ్కి వెళ్ళొచ్చురా. కమ్ ఆన్, cheer up man. నీకు ఇష్టమైన రామురా పానీ. రే ఇది చూడరా, మీ అమ్మ కొత్త చీర కట్టారా. చందన బ్రదర్స్ కొన్నది. మీ అమ్మకి బాగా ఇష్టమైన వంకాయ కలర్. 2000 రూపాయలట్రా, చూడరా. రే ఓసారి లేదు చూడరా. పాత హీరోయిన్ షావుకార్ జానకిలా లేను. ఒకటి కాదురా, 10 చీరలు కొన్నారు. 10 పైకి వేసి చూడరా.
నిఖిల్ పాపం చూడరా. చూసి చెప్పరా ఎలా ఉందో. అయ్యయ్యో, దేవుడా. తల్లడిల్లే చూడరా జయ నీకు విషయం తెలుసా? జయాకి పెళ్లి ఫిక్స్ అయిందిరా. 10 పైసల కట్టం కూడా వద్దంట. పెళ్లి కొడుకి బంగారం నగ నట్ర ఆస్తి పాస్తి ఏ వద్దట. జయ మాత్రమే చాలట. జయ మాత్రమే. అవును. నీకు పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? గెస్ చూద్దాం. నీకు కూడా వాడు బాగా తెలుసురా. వాడికి మృగాలంటే చాలా ఇష్టం. వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవబోతున్నాడు రా. నమ్మరా? నేను చంపేస్తాను రా. పెళ్లి కొడుకు ఎవరో కాదురా, మన వెంకట్ రా. మన వెంకట్ ఫంక్షన్ లో ఫోటోగ్రాఫర్ అవసరమే లేదు. పెళ్లి ఫోటోలు కూడా ఆడ తీస్తాడు రా. వెంకట్ మీ అక్క జయాన్ని పెళ్లి చేసుకోమన్నాడు రా. బావగారు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నిఖిల్ 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 సూపర్ రెస్పాన్స్ రా. హే నిఖిల్ ఆంటీ 1 కిలో టొమాటో ఉల్లిపాయ ఫ్రీగా ఇస్తానంటేనే లేచి కూర్చునేవాడు. నన్నెందుకు అనవసరంగా బలి చేయాలని చూశాడు. థ్యాంక్స్ రా వెంకట్. నీ త్యాగానికి తిరిగే లేదు. అంతా ఫిక్స్ అయిపోయింది. వచ్చే ముహూర్తానికి వెంకట్ మీ అక్కని పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాడు. ఓకే డన్. ఓకే పానీ అబద్ధానికి అడ్డు ఆపు లేదారా? తప్పించుకున్నారా? కదలిరా మిత్రమా. టాక్సీ కావాలన్నారా? ఆ? వచ్చింది. నేనే పిలిపించాను రా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మనం పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది? లెటర్. హంగేరీ నుంచి ఎవరో మాతే, బెన్స్ మాతే, ఫోటోగ్రాఫర్ అట. మాతే ఆ లెటర్ పోస్ట్ చేస్తావా? బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లో 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. వేడి మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అడవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా. డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి
ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. ఆ పిచ్చి విధవ పాణి నోటుకొచ్చింది చెప్పి నిన్ను బ్రెయిన్ వాష్ చేశాడు రా. నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ని అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్. నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. రే, అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావురా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక 5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్నా, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా. నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు